వెరీ గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇజ్రాయెల్లో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన, ఎయిర్పోర్టులో వీడ్కోలు పలికిన నెతన్యాహు దంపతులు. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కల్తీపాలు, డయేరియాపై అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్, గదుల్లో కూర్చుంటే పనులు సాగవని అధికారులకు సూచన. నేడు ముంబైకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్, హయత్ రిజెన్సీలో జరిగే కార్యక్రమానికి హాజరు. గ్రూప్స్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, బాధ్యతలు స్వీకరించే ముందు అమరవీరులను గుర్తు చేసుకోవాలని సూచన. తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీ, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బజ్జా. కేతన్పల్లి కేసుపై నేడు కోర్టులో విచారణ, కస్టడీ పిటిషన్పై తీర్పు వెల్లడించనున్న కోర్టు. తెలంగాణ సర్కార్కు విద్యా కమిషన్ కీలక సూచనలు, టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులు రద్దు చేయాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ కు నచ్చడం లేదు, ప్రాజెక్టుపై రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి పొంగులేటి. ఖమ్మంలో భూదాన్పల్లి బాధితులను పరామర్శించిన కేటీఆర్, సమస్యల్లో ఉన్న వారికి అండగా ఉంటామని హామీ. మున్సిపల్ కమిషనర్లకు ఏపీ సర్కార్ వార్నింగ్, తాగునీరు కలుషితమైతే ఉపేక్షించేది లేదని హెచ్చరిక. బీఆర్ఎస్ పై మంత్రి అడ్లూరి ఆగ్రహం, కాళేశ్వరం ప్రాజెక్టుతో చుక్క నీళ్లివ్వలేదని విమర్శ. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో జగ్గారెడ్డి సమావేశం, హనుమంతరావు, జెట్టి, కుసుమ కుమార్ కి రాజ్యసభ ఇవ్వాలని వినతి. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై నేడు హైకోర్టులో విచారణ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఫలితాలు ప్రకటించలేదని పిటిషన్. నేటి నుంచి బంజారా హిల్స్ లో ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ పనులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచన. నిజామాబాద్ మార్కెట్లో నిలిచిన పసుపు క్రయ విక్రయాలు, పసుపు రాసుల వద్ద రైతుల పడిగాపులు. రంగారెడ్డి జిల్లాలో కల్తీ పాల కలకలం, కట్తాల్, రావిచేడులో డైరీలకు సరఫరా. విశాఖలో 3వ రోజు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు, తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రధాని ప్రసంగంపై ప్రశంసలు, మోదీ మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయన్న నెతన్యాహు. ఫాల్కన్ గ్రూప్ మాజీ సిఓఓ వికాస్ కుమార్ అరెస్ట్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ ప్రకటనలతో ఇన్వెస్టర్లను మోసం చేసినట్లు ప్రకటన. కేరళ స్టోరీ 2 సినిమాపై హైకోర్టు స్టే, సెన్సార్ బోర్డు తీరుపై కేరళ హైకోర్టు సీరియస్. త్వరలో వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబో మూవీ, క్రేజీ మల్టీ స్టార్ తో పట్టాలెక్కుతుందన్న డైరెక్టర్ అనిల్ రావిపూర్. జింబాబ్వేపై భారత్ ఘన విజయం, 72 పరుగుల తేడాతో టీమిండియా గెలుపు.
నేడు ఇంగ్లాండ్తో తలపడనున్న న్యూజిలాండ్. గెలిస్తే నేరుగా సెమీఫైనల్కు వెళ్లనున్న కివీస్.